మోస్ట్ డెఫినెట్గా ఎమోషన్స్ అందరికీ ఉంటాయి. వీళ్ళందరూ కొత్త వాళ్ళు ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారు. బట్ ముందుగా షార్ట్గా ఎలా కంప్లీట్ చేయాలి చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ముందుగా యాంకర్ గారు చెప్పినట్టు నేను ఎక్కువ టైం తీసుకోకుండా చాలా క్లుప్తంగా అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు చెప్పేసి క్లోజ్ చేస్తాను. దానికి ముందు ఒక చిన్న కథ. నేను ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ సడన్గా ఒకరోజు నాకు ఒక ఫోన్ వచ్చింది. సతీష్ గారు నాకు ఫోన్ చేసి, నాన్న మన సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావా అన్నారు. చేస్తాను అని అన్నాను. ఎవరు ప్రొడ్యూసర్ అంటే కోన వెంకట గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని గుండెలు అయిపోయినాయి. అంత పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర నేను పనిచేయడం అంటే ఊరుకో అన్నాను, జోకేస్తున్నావు అన్నాను. కానీ ఆయన లేదన్నా కోన వెంకట గారు మన ప్రొడ్యూసర్. అప్పటి నుంచి ఎగ్జైట్మెంట్ ఎక్కువైంది. ఆ తర్వాత అన్నని మన దాంట్లో హీరోయిన్ మన రోషన్ శ్రీదేవి గారు మళ్ళీ గుండె జారిపోయింది. ఎందుకంటే ఫ్రమ్ వాట్ ఐ సీ ఒక లెజెండరీ ప్రొడ్యూసర్ గారు ఒక గొప్ప హీరో అండ్ హీరోయిన్ మన సినిమాలో పనిచేస్తున్నారు. ఆ సినిమాలో నేను యాక్టింగ్ చేయాలి అన్నప్పుడు నిజంగా ఒక రకంగా ఆనందం కంటే భయం ఎక్కువ వేసింది. కానీ నా దేవుడిని చూసిన తర్వాత ఏ రోజు కూడా నాకు భయం అవ్వలేదు. ఆయన మీద రెస్పెక్ట్ రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ నేను చెప్తాను, టైం ఎక్కువ లేదు కాబట్టి. ఆయన ప్రతిరోజు సెట్కి వచ్చి మా అందరికీ ధైర్యం చెప్పి, నాన్న ఈ సీన్ ఇలా కాదు, ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది, కెమెరా ముందు ఇలా ఉంటే బాగుంటుంది అని ప్రతిరోజు మాకు చెప్పి మా అందరితో చేయించి కెమెరాలో అది బాగొస్తుంది అని చూసుకొని ఆ తర్వాతే మమ్మల్ని ఇంటికి పంపించడం జరిగింది. ఆ ధైర్యం మాకు ఇచ్చినందుకు సార్ నిజంగా మీకు ఈరోజు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీరు లేకుంటే ఇక్కడ నిలబడిన వాళ్ళు కానీ అక్కడ నిలబడిన వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు సార్. మీరు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అన్న మీ కోరిక ఏదైతే ఉందో అది మా అందరికీ అన్నం పెడుతుంది సార్. ప్రాణం ఉన్నంత వరకు ఈ కట్టె మీ దగ్గరే ఉంటుంది సార్. ఇంతకు మించి ఇంకా నేనేం మాట్లాడాను సార్. ఇది అయిపోయిన తర్వాత నేను మాట్లాడాల్సిన ఇంకో గొప్ప వ్యక్తి సతీష్ గారు. ఆయన గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా అది తక్కువే అవుతుంది. ఎందుకంటే మేము అసలు ఎవరో తెలీదు, మమ్మల్ని నమ్ముతారో లేదో కూడా తెలీదు. చాలా చోట్ల తిరిగాం, చాలామందికి ఆడిషన్స్ ఇచ్చాం. ఈయన దగ్గరకు వచ్చినప్పుడు అన్న మమ్మల్ని తీసుకుంటావా అంటే, తమ్ముడు రా తమ్ముడు మన సినిమాలో నువ్వు బాగా చేస్తున్నావు చెయ్యి అని చెప్పి మమ్మల్ని తీసుకొని ఈ సినిమాలో పెట్టి మా అందరితో యాక్టింగ్ చేయించిన దేవుడు సతీష్ జవ్వాజీ. మీకు మేము ఎంత రుణపడి ఉన్నామో అనేది అది నేను మాటల్లో చెప్పలేను సార్. కానీ ఏదో ఒక రోజు సార్ రుణం తీర్చుకోవాల్సి వస్తే కంపల్సరీగా మీ దగ్గర ఉండి మీ రుణం నేను తీర్చుకుంటాను సార్. ఇది అయిపోయిన తర్వాత నేను హీరోయిన్ గురించి కొంచెం మాట్లాడేసి నేను క్లోజ్ చేస్తాను సార్. ఈ సినిమా నేను ఫస్ట్ డే షూటింగ్కి వచ్చినప్పుడు హీరో గారు వచ్చి నా ముందు నిల్చున్నారు. ఈయనేమో గొప్ప యాక్టర్ మన ముందు నిల్చున్నారు, నేను ఎలా చేస్తానో ఏంటో అని భయపడుతున్నాను. వచ్చి అరే సుబ్బు, లేచిపోయిన వాళ్ళకి కూడా మన బ్యాంక్లో ఉద్యోగం ఇస్తారా అనే ఒక డైలాగ్ ఉంటుంది. అది ఆయన చెప్తున్నారు. నేను ఇలా చూస్తున్నాను, నాకేం అర్థం కావట్లేదు. ఏంది నా ఇంత పెద్ద యాక్టరు నా ముందు చేస్తున్నాడు, నేను చూస్తున్నాను అని అసలు ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఒక షాట్ వెళ్ళింది, రెండో షాట్ వెళ్ళింది, మూడో షాట్ నేను కరెక్ట్గా చేశాను. అంత పెద్ద యాక్టర్ కూడా అంత ఈజీగా మాతో వచ్చి మా అందరితో నటించి చాలా ఈజ్ఫుల్గా చాలా గ్రేస్ఫుల్గా మా అందరితో ఉండి ఈరోజు కూడా మమ్మల్ని అందరినీ వచ్చి హాయ్ బ్రో బాగున్నావా అని పలకరించేంత గొప్ప వ్యక్తి మా హీరో రోషన్ గారు. ఎంత ఎత్తులో ఉన్నా సరే డౌన్ టు ఎర్త్ ఉండే పర్సన్. అతని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. సో అలాంటి వ్యక్తి మా అందరితో నటించినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. ఇంకపోతే మా హీరోయిన్ గారు, ఈవిడ గురించి నేను ఎక్కువ మాట్లాడను. నేను ఎప్పుడూ మాట్లాడే మాటే, ఆవిడ రీల్స్ చేస్తున్నప్పటి నుంచి ఆవిడని నేను ఫాలో అవుతున్నాను. అప్పటి నుంచి నాతో ఒక రీల్ చేయండి అన్నాను. ఈ సినిమా ద్వారా ఆమెతో నటించటం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక్క విషయం సార్, మీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. మా అందరితో ఒక చిన్న పిల్లోళ్ళలాగా సెట్టుకొచ్చి సినిమా అయిపోయిన తర్వాత మా అందరితో తిరిగి మీ ఏజ్ని పక్కకు పెట్టి మా అందరితో సినిమాని ప్రమోట్ చేసి మా అందరినీ ప్రమోట్ చేశారు సార్. మీకు నిజంగా ఏం చెప్పాలో తెలియట్లేదు సార్. మీ వయసుకు మర్యాద ఇవ్వాలా లేదా మీరు మాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీకి మీకు పాదాభివందనం చేయాలా నాకు అర్థం కావట్లేదు.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ కట్టె కాలేంత వరకు మీ పాదాల దగ్గరే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పాలో తెలియదు అంటూ అంతా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీరే.